నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ రెండవ లిస్టు ప్రకటించింది. మొత్తం 34 సీట్లతో. మొన్న 94 సీట్లు ప్రకటించింది, ఇప్పుడు 34 సీట్లు ప్రకటించింది. మొత్తం ఇంకొక 16 సీట్లు అంటే 144లో ఇంకొక 16 సీట్లు ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రకటించినటువంటి 34లో ఆశ్చర్యం కలిగించేటువంటి కొన్ని స్థానాల్లో ఎలా క్లియర్ చేయగలిగింది తెలుగుదేశం పార్టీ అనేదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తం 128 స్థానాలు ఇప్పటి వరకు ప్రకటించింది. అయితే ఈ 34లో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సీట్లు ఉన్నాయి. అవేవో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మొత్తం 34 లిస్ట్ ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి నర్సన్నపేట బొగ్గు రమణమూర్తి, విశాఖపట్నం నుంచి గాజువాక పల్లా శ్రీనివాసరావు, అంటే మొదటి నుంచి అనుకున్నటువంటిదే. మొన్ననే గాజువాక నుంచి వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ని ప్రకటించారు. ఇక చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, పత్తిపాడు పరుపుల సత్యప్రభ, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అటు నిడదవోలుకి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ని పంపించారు కాబట్టి రాజమండ్రి రూరల్ ఈజీ అయిపోయింది. ఈ విషయంలో టీడీపీ జనసేనకి వచ్చినటువంటి అవగాహన విషయంలో అంతా అక్కడ అభినందిస్తూ ఉన్నారు. ఇక రంపచోడవరం మిర్యాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వర్లు, దెందులూరు చింతమనేని ప్రభాకర్. ఈయన విషయంలో రాత్రే దెందులూరు చింతమనేని ప్రభాకర్కి ఫోన్ చేసి చెప్పినట్టు అక్కడ సంబరాలు మొదలైనట్టు రాత్రి వీళ్ళకి తెలిసిపోయింది. అక్కడ సంబరాలు చేసుకున్నారు. చింతమనేని ప్రభాకర్కి వస్తుందా రాదా, ఇదే ఆశ్చర్యం కలిగించే టికెట్లు అని చెప్తున్న వాటిలో ఇది కూడా ఒకటి. దెందులూరు చింతమనేనికి వస్తుందా రాదా అనే డైలమాలో ఉండి రాదు అని కొన్ని అనాలిసిస్లు వచ్చిన నేపథ్యంలో దెందులూరు ఎట్టకేలకు చింతమనేనికి ప్రకటించారు. గోపాల్పురం మద్దిపాటి వెంకటరాజు ఎప్పటి నుంచో ఇతనికే అనుకుంటూ ఉన్నారు, అతనికే టికెట్ ఇచ్చారు. ఇక పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, పెదకూరపాడు విషయంలో కూడా చాలా సందిగ్ధం కొనసాగింది. భాష్యం ప్రవీణ్కి కూడా ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్ధత నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొంతమంది వెళ్ళి భాష్యం ప్రవీణ్కి కన్ఫర్మ్ అయిపోయిందని, కొంతమంది లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా మీకే కన్ఫర్మ్ అవుతుందని ఆయనకి చెప్పినట్టు, ఆయన్ని కలిసి ఇక పని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు, అంటే ప్రచారం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే భాష్యం ప్రవీణ్కే పెదకూరపాడు ప్రకటించారు. గుంటూరు వెస్ట్ జనసేన కంటెస్ట్ చేస్తుందేమో అని అనుకున్నారు ఇప్పటి వరకు. జనసేన టికెట్లో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తూ వచ్చాయి. ఆశిస్తున్న వాళ్ళ పేర్లు కూడా చాలా పెద్ద లిస్టు ఉండింది గుంటూరు వెస్ట్ విషయంలో. ఎందుకంటే 2019లో అంత పెద్ద గాలిని తట్టుకొని కూడా, వైసీపీ గాలి తట్టుకొని కూడా టీడీపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. సో జనసేన గుంటూరు వెస్ట్ జనసేనకే వెళుతుంది అని జనసేన అభ్యర్థులు ఆశించారు, టీడీపీకి వెళుతుందని టీడీపీ అభ్యర్థులు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎట్టకేలకు పిడుగురాళ్ల మాధవికి ఈ సీట్ని టీడీపీ కేటాయించింది. గుంటూరు వెస్ట్. గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీనే కంటెస్ట్ చేస్తుంది. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, ఆయనకే కేటాయించారు. గురజాల ఎరపతినేని శ్రీనివాస్, ఈ విషయంలో కూడా కొంత తర్జన భర్జన జరిగింది. గురజాల ఎరపతినేని శ్రీనివాస్ని నర్సరావుపేటకి పంపించే అవకాశం ఉంది, బీసీని అక్కడ కంటెస్ట్ చేయించే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ వైసీపీకి రాజీనామా చేసినటువంటి జగ్గ కృష్ణమూర్తి అక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని కొన్ని చర్చలు నడిచిన నేపథ్యంలో బీసీని కాకుండా ఎరపతినేనికి అక్కడ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నర్సరావుపేట పెండింగ్ పెట్టినట్టే తెలుస్తుంది. నర్సరావుపేటలో ఎవరికి ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో గురజాల అయితే క్లారిటీ వచ్చేసింది, ఎరపతినేనికి ఇచ్చేశారు. కందుకూరు కూడా ఇవన్నీ ఆశ్చర్యం కలిగించే అంశాలు. కందుకూరు విషయంలో కూడా మొదటి లిస్టులో ఇంటూరు నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో కొంత అలజడి మొదలైంది. కందుకూరులో ఎవరికి ఇవ్వబోతున్నారు టికెట్. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అక్కడ బీసీ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకురావడంతో ఇక్కడ కూడా బీసీకి ఇస్తారా, లేకపోతే మహేందర్ రెడ్డి ఏమన్నా పార్టీలో చేరతారా అని ఈ చర్చలన్నీ జరిగాయి. ఎటకేలకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇంటూరు నాగేశ్వరరావు గత 2 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా కష్టపడిన వ్యక్తికే ఇక్కడ టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. మార్కాపురం కందుల నారాయణ రెడ్డి విషయంలో కూడా కొంత మీమాంస కొనసాగింది. కందుల నారాయణ రెడ్డికి టికెట్ వస్తుందా రాదా అని. ఎట్టకేలకు కందుల నారాయణ రెడ్డికే ఇక్కడ టికెట్ కేటాయించింది. కందుల నారాయణ రెడ్డి మీద ఉన్న సింపతి నన్ను గెలిపిస్తుందని ఆయన కందుల నారాయణ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే కందుల నారాయణ రెడ్డికే టికెట్ వచ్చేసింది. గిద్దలూరు అశోక్ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డికే గిద్దలూరు వచ్చేసింది. గిద్దలూరు విషయంలో కూడా జనసేన అడిగే అవకాశం ఉంటుందేమో, జనసేనకి గిద్దలూరు వెళుతుందేమో అని అనుకుంటూ ఉండారు. కానీ జనసేనకు కాకుండా గిద్దలూరు కూడా ముత్తముల అశోక్ రెడ్డికే టీడీపీ అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. ఈ 3 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు కొంత
కొంత ఆశ్చర్యానికి లేకపోతే కొంత అనుమానాలకి తావిచ్చినటువంటివి అనమాట. వీళ్ళకే ఇస్తారా, ఇన్ఛార్జీలకే ఇస్తారా అని. కానీ ఇచ్చేశారు. టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసేసుకుంది. వాళ్ళలో ఒక స్థైర్యం నింపినట్టే అనుకోవాలి. ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నిన్న మొన్నటి నుంచి చెప్తున్నాడు. నేను ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను ఆత్మకూరు నుంచే పోటీ చేస్తానని ఆయన నిశ్చయించుకున్నారు. అదే సీట్ని ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించింది. కొవ్వూరు ఇవన్నీ ఆశ్చర్యం కలిగించే అంశాలన్నమాట. కొవ్వూరు మొన్నటి వరకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి అక్కడ పోలంరెడ్డి ఫ్యామిలీ ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చారు. కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇచ్చారు. ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఈమె. ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ స్థానం కేటాయిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు స్థానం కేటాయించారనమాట. ఇది ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవుతారో, వైసీపీకి రిజైన్ చేస్తారు అనుకుంటున్నారు, అప్పటి నుంచి వినిపిస్తున్నటువంటి వార్తనే అది కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఇక వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీ ప్రియ ఇక్కడ ఇంతకుముందు కురుగొండ్ల రామకృష్ణకి ఇచ్చినటువంటి వెంకటగిరి కాన్స్టిట్యున్సీని కురుగొండ్ల లక్ష్మీ ప్రియకి ఇచ్చారు. ఇక్కడ కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, పొద్దుటూరు వరదరాజురెడ్డి. ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా కొంత సందిగ్ధం కొనసాగింది. వరదరాజుల రెడ్డికే ఎటకేలకు కన్ఫర్మ్ అయింది. నందికొట్కూరు గిత్త జయసూర్య, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక ఎమ్మిగనూరు జై నాగేశ్వర్ రెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి వాళ్ళకి బంధువులు అనుకుంటా. నాకు తెలిసి వాళ్ళ కూతురేమో అయ్యుండొచ్చేమో, నాకు కరెక్ట్గా తెలీదు, అయ్యుండొచ్చేమో. పల్లె రఘునాథ్ రెడ్డి సీట్ ఇది. పుట్టపర్తి వాళ్ళ ఫ్యామిలీలోనే కేటాయించారు. ఇక కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్యే ఈయన. రైట్. ఇక్కడ పొంగునూరు చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్, పులివర్తి నాని అంటారు, అతనికి కేటాయించారు. శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్, బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయిస్తారా లేదా అని కూడా కొంత మీమాంస ఉండింది. అది క్లారిఫై చేశారు. సుధీర్ రెడ్డికే శ్రీకాళహస్తి కన్ఫర్మ్ చేశారు. సచ్చివేడు కోనేటి ఆదిమూలం, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఆదిమూలంకే ఇచ్చేశారు. పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఈయన విషయంలో కూడా మొదటి లిస్టులో పేరు రాకపోవడంతో కొంత అనుమానం ఉండింది. కానీ చంద్రబాబు నాయుడు కదలిరా సభకు సంథింగ్ ఎప్పుడో వెళ్ళినప్పుడు అక్కడ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం అనుకుంటప్పుడు అప్పుడే అనౌన్స్ చేశారు కలికిరి మురళీమోహన్ని మీరందరూ గెలిపించాలా అని చెప్పి అప్పుడే ఆ కాన్స్టిట్యున్సీలో పిలుపునిచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ లిస్టులోనైనా పేరు వస్తుందా అనుకున్నారు. అలానే డాక్టర్ మురళీమోహన్కి పేరు కూడా వచ్చింది. డాక్టర్ మురళీమోహన్ వీళ్ళ ఈ 34 మందిలో పిహెచ్డి చేసిన వ్యక్తి డాక్టర్ కలికిరి మురళీమోహన్. ఈయన ఒక్కడే పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, అంతే ఉన్నత విద్యావంతుడు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. మొత్తం మీద ఇంకో 16 కాన్స్టిట్యున్సీలు ప్రకటించకుండా కేవలం 34 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ప్రకటించింది. 16 కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు ప్రకటిస్తారు, 16 కాన్స్టిట్యున్సీలు ఏమేంటి అనేది ఇంకొక వీడియో చేద్దాం. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే కీలకమైనటువంటి అంశం ఏంటంటే పెనమలూరు మైలవరం విషయంలో ఇంకా ప్రకటించినటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. ఆ రెండు ఎందుకు సందిగ్ధత కొనసాగుతుందో ఇంకో వీడియోలో చేద్దాం. మొత్తానికి టీడీపీ అనుకున్నట్టుగానే ఈరోజు మొత్తం 34 పేర్లతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఆశ్చర్యం కలిగించే పేర్లను ప్రకటించడం కొంత ఈ లిస్ట్లో ఆసక్తి రేపే అంశం అని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.